ఆది దంపతులైన లక్ష్మీ శ్రీమన్నారాయణమూర్తికి, శివపార్వతులకు, సర్వ విద్యామూర్తి అయిన సరస్వతి, సర్వ సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి సాష్టాంగ దండ ప్రణామాలు తెలియజేస్తూ, మా గురుదేవులైనటువంటి సద్గురు వెంకటకోటి యోగేంద్రుల వారి పాదపద్మములకు నమస్కారం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, పిల్లలందరికీ కూడా ఆ భగవంతుని యొక్క ఆశీస్సుల అనుగ్రహం నిండుగా కలగాలని ఆశీర్వదిస్తూ, మనకి భారతీయ తత్వంలో అనేక రకాలుగా ఉన్నటువంటి జీవన విధానంలో మనకి యోగా అనేది కూడా ఒక ప్రక్రియ. యోగా, యోగం, యోగి, యోగేశ్వరుడు, ఇవి 4 పదాలు. 4 పదాలు ఉన్నాయంటే వాటికి 4 అర్థాలు, 4 రూపాలు ఉన్నట్టే లెక్క. ఎందుకంటే 4 ఒకటి కాదు. ఈ యొక్క యోగా, ఈ యొక్క ప్రక్రియ అంతా కూడా మనకు సృష్టి ఆదిలో శివమహాదేవుడు సప్త ఋషులకు బోధించినట్లుగా, సప్త ఋషుల ద్వారా అగస్త్య మహర్షికి అందినట్లుగా, అగస్త్య మహర్షి దగ్గర కొంతకాలం ఆయన ద్వారా ఎంతో మందికి అది చోరువైనట్లుగా, మనకి మరి ఒక 5,000 సంవత్సరాలు కిందట పతంజలి మహర్షి అని చెప్పి ఆయన దీనిని బాగా ప్రచారం చేయడం జరిగింది. ఆయన ఏం చేశాడు? యోగా, యోగం, ఈ రెండింటిని బాగా ప్రచారం చేశాడు. ఈ యొక్క యోగాని మరి ఆ పతంజలి మహర్షి యోగ సూత్రాలు అనేవి చాలా మనకి పాపులర్ అయింది. ఎందుకంటే అది శారీరకంగా, మానసికంగా మానవోన్నత జీవితానికి తీసుకుపోయేటువంటి ఆ యోగా, ఆ సూత్రాలు అనేవి చాలా గొప్పగా ఉంది. దానిని మన ఋషి పరంపర అనేక రకాలుగా మానవుడు ఎట్లా ఉన్నతంగా ఎప్పుడు సంతోషంగా సుఖంగా ఎట్లా జీవించాలి అనే దాంట్లో మహాత్ములు ఎంతో మంది ఎన్నో రకాలుగా దీనిని వారి భగవస్కంధాలపై మోస్తూ తీసుకొస్తే, ఈ మధ్యకాలంలో ఇది 11వ వార్షికోత్సవం. మన మోడీ గారు, మన భారత ప్రధాని, ఎంతోమంది మరి అనేక దేశాలకు ఆదర్శవంతుడుగా ఉంటూ అఖండ బ్రహ్మచారిగా భారతదేశాన్ని మరి ఇంత గొప్ప మన భారతదేశం అంటే ఎన్నో సంస్కృతులు, సాంప్రదాయాలకి, ఎన్నో మతాలకి, ఎన్నో రకమైనటువంటి భిన్న భిన్న సంస్కృతికి నిలయమైనటువంటిది భారతదేశం. అట్లాంటి ఏకత్వంలో భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నటువంటి భారతదేశానికి ఈ యోగా అనేది పూర్వం కొనసాగుతూ వచ్చినటువంటి దానిని ఇప్పుడున్న ఆధునిక విధానంలో మానవులు మొత్తానికి ఇది అవసరం అని చెప్పి మన భారతీయ ప్రభుత్వం గుర్తించి దానిని మన దేశం వైడ్గా ప్రకటించి, ఆ తర్వాత వాళ్ళ అంతర్జాతీయ స్థాయిలో 11వ వార్షికోత్సవంగా మనం ఈరోజు యోగా డే అని యోగా ఆంధ్ర అని చెప్పి దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చక్కగా ఈరోజు విశాఖపట్నంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. ఇలా జరిపించినటువంటి మహాత్ములందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక సబ్జెక్ట్ పరంగా యోగా అనే విషయాన్ని మనం తీసుకుంటే, యోగా అనేది పూర్తిగా శారీరకమైనటువంటి ఆరోగ్యంగా ఎట్లా ఉండాలి, బాడీ దృఢంగా ఎలా ఉండాలి. బాడీ అనేది మనకి సక్రమంగా లేదనుకోండి, మనం ఏమి చేయలేము. అందుకనే ఈ దేహం అనేది దృఢంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఇవాళ పిల్లలు ఏంటంటే పూర్వకాలంలో చక్కగా ఆడుకోవడానికి ఇవాళ మన స్కూల్ చూడు బ్రహ్మాండంగా పిల్లలు సరదాగా ఆడుకోవచ్చు. ఎంత ఆట ఆడుకుంటే అంత అలసిపోతే అందులో మమేకమైతే బాడీ చాలా యాక్టివ్గా ఉంటుంది. లేదనుకోండి, ఇవాళ మనం పెద్ద పెద్ద టౌన్లోకి వెళితే పిల్లలు ఇల్లు ఒక జైలైంది, స్కూల్లో ఒక జైలులాగా మారిపోయింది. అప్పుడు పిల్లలు ఏంటి, ఆహారం తీసుకుంటున్నారు, బాడీలో కదలికలు లేకపోవటం వల్ల బాడీ అంతా కూడా కొవ్వు పదార్థాలు పెరిగిపోయి చిన్న వయసులోనే పెద్ద వయసులాగా దేహం అంతా కూడా భారం అయిపోయి ఇబ్బంది పడతా ఉన్నాం. దానికి యోగా అనేది నువ్వు ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా చేసుకోవచ్చు. దీనికి అనేక రకమైనటువంటి ఒక చిన్న రకాలుగా ఆ యొక్క భంగిమలన్నీ మనకు తయారు చేశారు. ఎట్లా చేసుకుంటే ఈ బాడీ అనేది బాగా
చురుకుదనంగా ఉంటుంది, బాగా హెల్తీగా ఉంటుంది, బాగా నాజూగ్గా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి యోగా అనేది పూర్తిగా శారీరకంగా ఎట్లా దృఢంగా ఉండాలి, బలంగా ఉండాలి అనే దాంట్లో ఈ యోగా మనకు ఉపయోగపడుతుంది. కారణం ఏమిటంటే ఇక ఈ యోగా అనేది ఎప్పుడైతే బాడీ మీకు బాగా ఆరోగ్యంగా ఉన్నారనుకోండి, మీరు సబ్జెక్ట్ మీద బాగా దృష్టి పెట్టగలరు. అవునా? ఏదన్నా మీకు జ్వరం వచ్చింది, లేదు ఇంట్లో ఏదన్నా గొడవల వల్ల, అమ్మా నాన్న గొడవ వల్ల మీకు మనసు కాస్త వికలం చెందింది, మీ మనసు అంతా చాలా దెబ్బతింటుంది. అందుకని బాడీ ముందు బాగుంటే తర్వాత యోగం అంటే ఏమిటి? యోగం అనేది సాధనలో బాగా అనేక రకమైన సాధనలు ఉన్నాయి. ఉదాహరణకి మనకు అక్కడక్కడ పెద్దలు అరే వాడికి యోగం పట్టిందిరా అంటారు. యోగం పట్టడం అంటే ఏమిటి? అతను సుఖంగా సంతోషంగా అదృష్టవంతుడుగా ఉన్నాడు అని అర్థం. అంటే దాని యోగం అంటే ఏమిటంటే అనేక రకమైనటువంటి సాధనా సంపత్తులు. అంటే ఇప్పుడు మీరందరూ కూడా యోగంలో ఉన్నట్టే లెక్క. మనకి 2 రకాల విద్యలు ఉన్నాయి భారతదేశంలో. ముఖ్యంగా మనకి 2 రకాల విద్యలు. ఏమి విద్య? ఒకటి అపర విద్య, 2 పర విద్య. మీరందరూ చేస్తున్నది ఏ విద్య? అపర విద్య. ఈ స్కూల్స్ వీళ్ళందరి యొక్క లక్ష్యాలు ఏమిటి? మీ అందరిని గొప్పగా తీర్చిదిద్ది ఉన్నతమైన స్థానాల్లోకి మిమ్మల్ని నడిపిస్తూ, మీలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నది ఇక్కడ 200 మంది పిల్లలు ఉండొచ్చు, రేపు మీలో గొప్ప డాక్టర్లు ఉండొచ్చు, రాజకీయ నాయకులు ఉండొచ్చు, గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తులు, వివేకానంద లాంటి మహాత్ములు ఉండొచ్చు. ఎవరు ఎలా అవుతారు ఎవరికి అర్థం కాదు. కానీ అలాంటి విధానం అంతా కూడా యోగం అనే దాంట్లో అనేక రకమైన సాధనలు ఉన్నాయి. ధ్యానము, జపము, తపము, ఇందాక మన కృష్ణ గారు చెప్పినట్టు అవన్నీ చేసుకుంటే ఏమవుద్ది? మనసు కుదుటపడిద్ది, మనసు శాంతించిద్ది. ఎప్పుడైతే దేహం బాగుంటుందో మనసు బాగుంటుంది. మనసు ఎప్పుడైతే స్థిరంగా బాగుంటుందో దేహం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ రెండింటికి అనుసంధానం అనేది యోగం అనేది రెండింటిలో ఉండాలి. యోగి అని ఎవరిని అంటారు? ఎవరైతే తన మానసికమైనటువంటి మనోభావాలన్నింటినీ ఎవరైతే జయించారో. ఏమిటి మనోభావాలు? మనకి గుణత్రయం అని చెప్పి భగవద్గీతలో 3 ఉంటాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి మనసులో సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ 3 గుణాలు ఉన్నాయి. ఈ 3 గుణాలను విభజన చేస్తే అర్షట్ వర్గాలు అంటారు. అర్షట్ వర్గం అంటే ఏమిటి? కామము, క్రోధము, మదము, మత్సర్యము, ఈ 6 కూడా ఈ అర్షట్ వర్గాలు. సప్త వ్యసనాలు అనే మందుకు బానిస కావటం, పరస్త్రీ పరయామోహాలు పెట్టుకోవటం, ఇతరుల సొమ్మును దొంగిలించడం, ఇట్లా వేట వ్యసనం, ఇట్లా వ్యసనాలన్నీ ఉంటాయి. ఆ తర్వాత అష్టమదాలు అంటే మనం ఏదన్నా బాగా స్కూల్లో ఫస్ట్ వచ్చింది అనుకోండి, మనకి గర్వం వస్తుంది, నేను బాగా సాధించా, నేను బాగా చేశాను మీకు అనిపిస్తుంది. అలాంటి మదాలు కూడా రాకూడదు. వాటిని అష్టమదాలు అంటే 8 రకాలుగా ఉంటాయి. ఈ మదాలను జయించాలి. ఆ తర్వాత అనేక రకమైనటువంటి రాగద్వేషాలు అంటే ఈర్ష్య, అసూయలు అనేవి మనకి ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి మీ మనసులో ఒక 40-50 దాకా సున్నితమైనటువంటి భావాలు ఉంటాయి. ఇవన్నీ గుర్తించాలంటే ఏం చేయాలి? వీటన్నిటిని గుర్తించి వాటిని జయించిన వాడే యోగి. యోగి అనేది మన భారతీయ దేశంలో అతను యోగి అంటారు. యోగి అంటే అర్థం ఏంటంటే మనోవృత్తులన్నీ, అంటే మనసును జయించిన వాడు అని అర్థం. ఇప్పుడు మా స్వామి గారు 50-60 సంవత్సరాల క్రితం అగ్రికల్చర్ ఎంఎస్సీ చేశాడు. కొండమూడులో కోటిరెడ్డి గారి ఆశ్రమం అని ఉంటుంది. అక్కడ అగ్రికల్చర్ ఎంఎస్సీ అంటే ఇవాళ ఆయన జాబ్ చేస్తే అది ఒక 10 లక్షల పైన ఆయన జాబ్ ఉంటుంది. కానీ ఎంఎస్సీ చేసి ఆయన ఆధ్యాత్మిక విధానం అంటే ఈ పరంపరలోకి వచ్చి తను ధ్యానము, జపము, ఇవన్నీ కార్యక్రమాల ద్వారా సత్యాన్వేషణ, హృదయాన్వేషణ ఇవన్నీ చేసి తను తాను తెలుసుకొని ప్రపంచం అంతా బాగుండాలని చెప్పి తన ఇంద్రియాలకు తన అధిపతిగా మారాడు. అలా మారిన బట్టి ఆయన ఎంకటకోటి యోగి, ఆయన టైప్ యోగి. యోగి అంటే ఇంద్రియాలను జయించాలి. ఇలా జయించిన వాడిని యోగి అంటారు. తర్వాత యోగీశ్వరుడు. ఎవరు యోగీశ్వరుడు అంటే, యోగీశ్వరుడు అనే పదాన్ని ఎవరు వాడతాం మనం? శ్రీకృష్ణ భగవానుడికి ఆయన యోగీశ్వరుడు అంటాం. యోగీశ్వరుడు అంటే ఎట్లా అయ్యాడు ఆయన వివాహం చేసుకున్నాడు, పిల్లలు ఉన్నారు, రాజకీయం ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఆయన యోగేశ్వరుడు అంటే అర్థం ఏమిటంటే అన్నీ చేస్తూ దేనికి అంటకుండా అతీతంగా ఉండేవాడిని యోగి, ఈశ్వరుడు. అంటే యోగత్వంలో నుంచి ఈశ్వరత్వానికి మారి ఏవి నేను కాకుండా అంటకుండా ఉండేవాడిని యోగి, యోగీశ్వరుడు అంటారు. కృష్ణ భగవాను మించిన యోగీశ్వరుడు ఈ భూప్రపంచం మీద ఎవరూ లేరు. అందుకని ఈ యోగీశ్వర తత్వాన్ని ప్రతి పిల్లలకి అలవాటైతే, ఎందుకంటే జీవితం అనేది ఒక యుద్ధం. ఇవాళ మీలో ఈ యొక్క అపర విద్యలో
చాలా నరకం కనపడుతుంటుంది పిల్లలకి. ఎందుకంటే వచ్చినటువంటి వాడికి హుషారుగా హాయిగా ఆనందంగా సాగుతూ ఉంటుంది. సబ్జెక్ట్ పరంగా అర్థం కాకపోయినా టీచర్స్ ముఖాల్లో ఏమన్నా ఒక రకమైనటువంటి కోపోద్వేగాలు కనపడ్డా మనసు బాగా గురయ్యి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది మనసు. అట్లా ఇబ్బంది పడి జీవితం అంతా ఒక నరకం లాగా ఉన్నట్టుగా కనపడుతుంది మీకు. కానీ నిజానికి జీవితమే అసలు దిద్దం. కానీ జీవించడం ఒక కళ. జీవించడం అనేది ఎందుకంటే అందరికీ తెలియదు. డబ్బులు ఉన్న వాళ్ళందరికీ తెలిసిద్దని కాదు, విద్యావంతులందరికీ తెలిసిద్దని కాదు. జీవించడం అనేది ఒక కళ. అది కృష్ణుడు లాంటి మహాత్ములు ఎట్లా జీవించాలో చూపించారు మనకి. అలాగే అసలు జీవితమే ఒక కళ. అంటే ఈ సృష్టి అంతా కూడా భగవంతుని యొక్క స్వప్నం యొక్క విలాసంలో నడుస్తున్నది అని ఈ యొక్క ఆత్మజ్ఞానం అంటారు. ఈ జ్ఞానం పొందిన వాడికి ఇవేమి వర్తించవయ్యా అని చెప్పి మన మహాత్ములు తెలిచారు. ఈ విధంగా ఈ 4 రకాలుగా ఉంటాయి. ఇక అపర విద్య పర విద్య అనే విషయాన్ని మనం తీసుకుంటే ముఖ్యంగా మన స్కూల్స్లో మీరందరూ మీలాంటి పిల్లలందరూ ఇప్పుడు మీరందరూ కూడా యోగంలో ఉన్నట్టే తపస్సులో ఉన్నట్టే. ఎందుకంటే అపర విద్య ఈ విద్యలో అనేక రకాలుగా మీరు అధ్యయనం చేస్తూ అనేక రకమైన పరిశోధనలు చేస్తూ బ్రహ్మాండంగా ముందుకు సాగే జీవితం అంతా కూడా మీరు రేపు లోకంలో ఎన్నో కనిపెట్టాలి, ఎంతో మందికి అందించాలి. ఇవాళ మన పూర్వీకులు అప్పుడు చిన్న చిన్న రోగాలు వస్తేనే చాలా బాధపడి డాక్టర్లు అట్లా అనేవారు. వాటి వల్ల ఎంతో మంది పోయారు. కానీ మన కోవిడ్ లాంటి కరోనా వచ్చినా కూడా మనం బ్రతికి నిలబడ్డం అంటే మీలాంటి యువత దాని మీద పరిశోధనలు చేసి అనేక రకమైనటువంటి మందులు కనుక్కొని దానిని మానవుడిని ఎట్లా బ్రతికించాలనే తపన చొప్పునే మనం కనిపెట్టగలిగాం. ఇవాళ మనం తట్టుకోగలిగాం, నిలబడగలిగాం. ఇవన్నీ చేయాలంటే అది మీ అందరి వల్లనే సాధ్యం అవుద్ది అని చెప్పి ఇలా చేసేదంతా కూడా అపర విద్య. ఇక పర విద్య ఏమిటి? పర విద్య అంటే దానిని ఆత్మవిద్య, ఆధ్యాత్మిక విద్య, మరి ఇట్లా అనేక రకాలుగా చెప్పేదంతా కూడా పర విద్య అనేది. పరం అంటే పరతత్వాన్ని నీవు నీ జనన మరణాలకు అతీతమైనటువంటిది. మనం ఏమనుకుంటాం, నా జన్మానికి కారణం మా తల్లిదండ్రి అనేది మనందరికీ తెలుసు. కానీ మరి తల్లిదండ్రికి కారణం ఎవరు? ఆ తల్లిదండ్రికి కారణం ఎవరు అంటే ఇవన్నీ ఉండుట, పుట్టుట, పెరుగుట, వృద్ధి చెందుట, కృషించుట, నశించుట, వీటన్నింటికి దేహానికి కారణం ఎవరు? మనం పుట్టినప్పుడు ఎంత ఉన్నాం, ఇప్పుడు ఎంత అవుతున్నాం. దీనన్నింటికి ఆధారమైనది ఏమిటి అంటే దీనికి రకరకాల ఏ పేర్లు, ఈ హరే కృష్ణ అని ఇందాక మీ చేత చెప్పించాడు. వాస్తవానికి ఇది విద్యాలయం. ఎందుకంటే మనం ఇది ఒక మతం అంటే మన మతం కాదు, ఇది ఒక జీవన విధానమే. అయినప్పటికీ ఇక్కడ ఇంకా వేరువేరుగా ఉన్నటువంటి క్రైస్తవులు, ముస్లింస్ ఉన్నారనుకోండి. సపోజ్ ఇదేంటంటే మీ సాంప్రదాయాలు మా మీద దిద్దుతున్నారు అని యాజమాన్యానికి ఇబ్బంది కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. దేవాలయం, విద్యాలయం, వైద్యాలయం ఇట్లా మనకు అన్నీ కూడా ఆలయాలతో ముడిపట్టి జీవితం అంతా కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మన ఈ ఆలయంలో ఈ యొక్క ఆత్మ విద్యని నేర్చుకొని ఆత్మతత్వం, ఎందుకంటే ఎన్ని విద్యలు నేర్చుకున్నా పల్లెటూరులు ఇప్పటికీ ఒక పదం వాడతారు. అది ఏమన్నా బ్రహ్మ విద్య అంటే లేదు, సాధించడానికి గొప్పది ఎర్ర వీగుతుండవు అంటే బ్రహ్మ విద్య అనేది అంత గొప్పది. బ్రహ్మ విద్య అంటే ఏమిటి? భగవంతుని తెలుసుకోవటం, నిన్ను నువ్వు తెలుసుకోవటం, ఈ సృష్టి జగత్ మొత్తాన్ని అర్థం చేసుకోవటం, దేనికి అంటకుండా నీ పాత్రని నువ్వు ఉన్నదానికి తగ్గట్టుగా హాయిగా ఆనందంగా జీవించడమే ఈ యొక్క పర విద్య యొక్క లక్షణం అని చెప్పి మహాత్ములంతా ఆ విద్యని మనకి అందుకే 2 రకాల విద్యని పూర్తిగా వేరు చేశారు. ఆ విధంగా మనకి మనం ఈ రకంగా మనం చేసుకోవాలి. ఇక పిల్లల కార్యక్రమం కాబట్టి ఇందులో ముఖ్యంగా ఏమిటంటే మనకి పిల్లలు తల్లిదండ్రులు చదువును కొంటున్నారు, పిల్లలు కొంటున్నారు. కానీ కొంటంతో కాదు, పరిశోధనతో మారాలి. ఏమిటి పరిశోధన? ఎలా దాన్ని మనం అర్థం చేసుకోవాలి, ఎలా అనుష్ఠించాలి అనే విషయాన్ని తీసుకుంటే మనకి ఎందరో మహాత్ములు, ఎందుకంటే 6 సంవత్సరాల వయసులో ధ్రువుడు, 7 సంవత్సరాల వయసులో మరి నచికేతుడు, ప్రహ్లాదుడు, మరి ఇట్లా ఉన్నటువంటి మహాత్ములు కొంతమంది పేర్లు ఉన్నాయి. వాళ్ళంతా కూడా కృతయుగం కథలు. అంటే మనకి ధ్రువుడు, మరి గరుడ వాహనుడు అంటే విష్ణుమూర్తి యొక్క వాహనం గరుడ రాజు, వీళ్ళందరూ కూడా తల్లి యొక్క ప్రభావం చేత, తల్లికి కలిగినటువంటి అవమానం చేత తల్లిని దాసీమూర్తిని ఎట్లా చేయాలని చెప్పి వాళ్ళు సాధించినటువంటి, అంటే తల్లి ప్రభావం పిల్లల మీద అంత పడింది.
అట్లాగే నచికేతుడు, ప్రహ్లాదుడు వీళ్ళ కథలు తీసుకుంటే తండ్రి యొక్క వైరభావంతో వాళ్ళు 6-7 సంవత్సరాల వయసులోనే గొప్ప విజయాలు సాధించారు. అవన్నీ కూడా మీరు సెల్లుల్లో కొట్టి చూడండి. నచికేతుని కథ అడగండి, యముడితో సంభాషణ ఉంటుంది అంతా. ప్రహ్లాదుని కథ మీ అందరికి అర్థమయ్యే ఉంటుంది. ధ్రువుని కథ చూడండి. ఉపమన్యు మహర్షి 6 సంవత్సరాల వయసులో ఆయన తాగటానికి పాలు లేకపోతే వాళ్ళ అమ్మ బాధపడుతుంటే ఈ బాధను తీర్చడం ఎట్లా అంటే శివుని గురించి తపస్సు చేయమంటే తపస్సు చేసి శివుని గురించి వాళ్ళు కొన్ని లక్షల సంవత్సరాలు బ్రతికి సమాజాన్ని మేలు చేశారు చిన్న వయసులోనే. ఇవన్నీ చేశారు. ఆ కథలన్నీ కథలుగా చెప్పాలంటే మనకు టైం సరిపోదు. ఈ విధంగా చిన్న చిన్న వయసులోనే గొప్ప బీజాలు. ఎందుకంటే ఇవాళ మేము ఎక్కడ ప్రసంగానికి వెళ్ళినా 50-60 దాటిన ముసలి వాళ్ళు వస్తున్నారు. వాస్తవానికి వాళ్ళు చదువుతుంటే వాళ్ళు నిద్రవుతుంది. కారణం ఏంటంటే మానసిక చైతన్యం వాళ్ళల్లో ఉండదు. కానీ ఇప్పుడు మీరు చిన్నపిల్లల్లాగా ఉన్న నాకు సాక్షాత్తు శివస్వరూపంగా అందరూ కనబడతా ఉన్నారు. శ్రీకృష్ణుడితో సంభాషిస్తున్నట్టుగా నాకు అర్థమవుతా ఉన్నారు. ఎందుకంటే మీ మనసు అంత ఉత్తేజంగా ఉంటుంది. ఇచ్చిన మనసుని వెంటనే పట్టేసుకుంటుంది. అందులో 100 మాటలు మనం ఇక్కడ చెప్పగలిగితే అందులో మీకు ఒక్కొక్కటి ఏదో ఒకటి మిమ్మల్ని మీ హృదయాన్ని తాకేది గుర్తుపెట్టుకునేదిగా మారుతుంది. అందుకని మీతో సంభాషణ అంతా నాకు చాలా ఆతృతగా ఇష్టంగా అనిపిస్తుంది. ఆ విధంగా మనం తీసుకుంటే మరి ఇక ముఖ్యంగా వేకలవీడు కథ మీ అందరికీ తెలుసు. అర్జునుని గురించి ఇందాక ప్రస్తావించడం జరిగింది. అర్జునుని కథ తీసుకుంటే మనకి భారతదేశంలో కురువంశం అనేది చాలా పెద్ద వంశం, పెద్ద రాజ్యంగా విస్తరించారు. కానీ అందులో పంచ పాండవులలో ఉన్నటువంటి మధ్యముడు అర్జునుడు. కౌరవులు, పాండవులు, ఇతరితర అందరూ కలిసి ఒక 500-600 మంది ఆ కురువంశీకులు ఇట్లా మన స్కూల్ లాగే మొత్తం ఏర్పాటు చేసి వాళ్ళందరికీ సకల సదుపాయాలు సమకూర్చి ద్రోణాచార్యుడు అనేటువంటి గురువుని వాళ్ళకి విద్య నేర్పడానికి, ఇప్పుడు మీ టీచర్స్ మీకు ఎట్లా విద్యను బోధిస్తున్నారో అట్లా విద్య నేర్పడానికి ఆ ద్రోణాచార్యుడిని గురువుగా ఎంపిక చేసి ఆయనకి ఇచ్చారు. ఆయన రోజు అందరికీ ఒకే రకంగా విద్య నేర్పుతా ఉన్నారు. కానీ అర్జునుడు ఒక రోజు అర్ధరాత్రి ఇట్లా స్కూల్ బయటికి పోయి మరి ధనుసును సంధించి ఆకాశంలోకి బాణాలు వదులుతా ఉంటే నిప్పులను కణాలని పెడతా ఉంది. అప్పుడు ద్రోణాచార్యుడికి వెలుగు వచ్చింది. లేదు చూశాడు, ఏమిటి ఎవరు ఈ శబ్దం ఏంటి అని బయటకు చూసేసరికి అర్జునుడు ఒక్కడే ప్రయోగం చేస్తా ఉన్నాడు. చేసేసరికి ఆయన అన్నాడు, ఏమిటి అర్జున ఏం చేస్తున్నావు అన్నాడు. అప్పుడు అర్జునుడు చెప్పిన మాట ఏమిటో తెలుసా? చీకట్లో, అప్పుడు కరెంట్ లేదు కదా, చీకట్లో పళ్ళలో ఉన్నటువంటి అన్నం ముద్దని తీసుకొని అది నోట్లో పెడితే పోతుంది కదా చీకట్లోనే. అంటే పళ్ళానికి నోటికి కనెక్షన్ చేయి తీసుకుపోతుంది కదా. ఇట్లా జరుగుతుంది అంటే మన చీకట్లో ఈ బాణాన్ని ఎందుకు సంధించలేము అని నాకు అనిపించింది గురువర్య. అందుకే నేను ప్రయోగం చేస్తున్నాను. ఆశ్చర్యపడాడు గురువు గారు. అది పరిశోధన అంటే. మీరు ఇతరుల మీద పోటీ పడకూడదు, మీకోసమే మీరు పోటీ పడాలి. మీ తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకునే పడాలి. ఇవాళ విద్య అనేది ఒక వ్యాపారంగా మారేది. వ్యాపారం కాదు మనకి, విద్య అనేది అవసరం. విద్య వల్లే భౌతికంగా ఏ స్థాయిలో నేను ఎదగలవు, సమాజానికి ఏమైనా మేలు చేయగలవు, మీ జీవితాన్ని ప్రారంభం చేసుకోగలరు. కాబట్టి అర్జునుడు ఆ విధంగా చేస్తుంటే అంత పరిశోధన చేశాడు అర్జునుడు. ఆ విధంగా అనేక సందర్భాలు. అందుకే ఆయన గురువు గారు అన్నాడు, మీలాంటి శిష్యుడు దొరకడం నా అదృష్టమయ్యా. కానీ నీ శిష్యుడు నీకు ఈ భూమండలం మీదే నీ అంత తోటలు లేకుండా నీకు విద్య నేర్పుతానని చెప్పి గురువు గారు మాట ఇచ్చాడు. ఆ తర్వాత సంఘటనలు అనేకం ఉంటాయి. కానీ అర్జునుడు అంత పరిశోధనాత్మకంగా ఆయన విద్య చేసేవాడు. అలాగే వేకలవీడు సూతుడు అంటే అది ఒక రకంగా ఏంటంటే మధ్యమంగా ఉండేవాడు. సూతుడు అంటే తక్కువని కాదు. అలా ఉన్నప్పుడు ఆయన ఏళ్ళతో పాటు గురువు ద్రోణాచార్యుడి దగ్గరకు వచ్చి నాకు ధనుర్విద్య అంటే ఇష్టం అంటే నేర్చుకుంటాను అంటే, అయ్యా నీకు ఇలా ఇక్కడ నేర్పడం కుదరదు, ఇక్కడంతా కూడా క్షత్రియ యోధులు నేర్చుకునేటువంటి విధానం. కాబట్టి నేను ఈ యొక్క దానిని నేను నేర్పడం కుదరదంటే ఆయన గురుమూర్తిని చూసి ఇంటికి వెళ్ళి ఒక బొమ్మని తయారు చేసుకొని ఆ బొమ్మ ద్వారా రోజు ఆ విద్యని, ధనుర్విద్యని అనేది సాధన చేసింది. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే మనం అనేక రకం మతాల్లో అనేక రకమైన దేవుడిని పెట్టుకొని ఆరాధిస్తూ ఆ దేవుడి ద్వారా మనం విజయం సాధించాం అనుకుంటాం. ఏకలవ్యుడు దాన్ని మనం చూస్తే అర్థం ఏమిటంటే ఈ సృష్టి అనేది ఇందాక చెప్పుకున్నాం. భగవంతుడు అనేది ఏదైతే మనం అందరికి ఆధారమైనటువంటిది ఒకటి ఉన్నదో ఆ ఆధారమైనది ఎవరు ఏమి కోరిక ఇవ్వబడుతుంది. నువ్వు తప్పిస్తే నీకు ఏమి కావాలో తెలుసుకొని మీరు తప్పిస్తే అది మీకు అందుతుంది. అందుకే వేకలవ్యుడు గురువు లేకుండానే గురువుని ఆధారం చేసుకొని గొప్ప ధనుర్విద్యను గడించాడు. అట్లా మీరందరూ కూడా పరిశోధకులుగా మారాలి. భవిష్యత్తు తరాలకి బ్రహ్మాండమైనటువంటి, ఎందుకంటే
మీ భవిష్యత్తు అంతా కూడా ఈ భారతీయ తత్వం అంతా కూడా రేపు మీ ద్వారానే వ్యక్తం కావాలి. ఇప్పుడు మహాత్ములు ఎంతో మంది జీవితాలని త్యాగం చేసి వారి వ్యక్తిగత జీవితాలను వదిలేసి ఇలా ఏమి తినకూడదు, ఏమి తినాలి, ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి మనకి యొక్క సంస్కృతి సాంప్రదాయాలు మరి కొనసాగుతూ ఉన్నాయి. ఈ విధానంలో మనం మరి చక్కగా మనం చేసుకున్నట్లుగా ఈ విధంగా మనం అర్థం చేసుకొని మీరందరూ కూడా ఈ అపర విద్య వల్ల ఏమవుతుందంటే జన్మ సాఫల్యం పొంది, అంటే మీరు ఉన్నతమైనటువంటి చదువులో మంచి చదివి కాలేజీలోనే మంచి మరి జాబ్ కొట్టి ఆ తర్వాత మంచి వివాహం చేసుకొని మీరు కుటుంబ వ్యవస్థను కొనసాగిస్తూ సంఘంలో గౌరవంగా బ్రతుకుతూ అందరికీ ఆదర్శంగా ఉంటూ మన సంస్కృతి సాంప్రదాయాలు చేయందనిస్తూ పెద్దవాళ్ళందరినీ గౌరవిస్తూ ఇవన్నీ చేసే వ్యక్తులను ఏమంటారంటే సాఫల్యం. అంటే అతని జీవితం సుఖంగా సంతోషంగా సాగినటువంటి జీవితం సాఫల్యం పొందినట్టు లెక్క. కానీ సార్థకం కావాలంటే పరవిద్య అనేది ఉన్నది. పరవిద్యని అభ్యసించాలి. అభ్యసించినప్పుడే మానవ జన్మ పరిపూర్ణత చెందుతుంది అని చెప్పి మహాత్ములంతా వాణి మన గ్రంథాలన్నీ మనకు అనేక తెలియజేస్తా ఉన్నాయి. ఆ విధంగా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగాలంటే మీరందరూ కూడా దాని మీద దృష్టి పెట్టి టీచర్స్ ముఖ్యంగా, ఎందుకంటే మా పిల్లల్ని ఒకరినో ఇతరునో పెంచడం అంటే ఎంత కష్టమో, పిల్లల్ని ప్రేమగా ఎక్కడ వాళ్ళు నచ్చుకోకుండా పెంచడం ఎంత కష్టమో తల్లిదండ్రులందరికీ తెలుసు. నేను ఈ మధ్య రాక్షస అనే సినిమా చూశాను, మీరందరూ చూసే ఉంటారు. ఆ సినిమాలో టీచర్స్ ఆ పిల్లలతో మమేకమైపోయే విధానం ఎంత గొప్పగా ఉంటుందో. ఎందుకంటే పిల్లలకి పాపం ఏమీ తెలియదు, శుద్ధంగా ఉంటారు. వారు మన ఎంత చూస్తూ ఉంటారు, మనం చదివితే వెనక పోతారు, మనం కొంచెం శనివిస్తే మనం ముందుకు వస్తాం. ఆ విధంగా పిల్లలకి మంచి చెడు ఏదో తెలియదు, కానీ మంచి చెడు మనకు తెలిస్తే మనం వాళ్ళని ఎట్లా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఈ లోకంలో స్నేహబంధం అనేది గొప్పది. భార్యాభర్తలైనా స్నేహితులుగా ఉంటేనే అద్భుతం జీవితం. అన్నాదమ్ములైనా స్నేహితులుగా ఉంటేనే అద్భుతం. ఎందుకంటే రక్త సంబంధం వేరు, బంధాలు వేరు, స్నేహం వేరు. ఎందుకంటే ఎక్కడెక్కడ ఏదేదో కులంలో పెరుగుతాం, కానీ స్నేహం ఉంటే వాళ్ళిద్దరు రోజు కలుసుకుంటా ఉంటారు, అనేకమైన విషయాల మీద చర్చలు చేస్తూ ఉంటారు, వాళ్ళిద్దరిలో దాపరికం అనేది కనపడదు. కానీ అదే మరి అన్నదమ్ములుగానే ఉంటాం, ఏ మనసిప్పు మాట్లాడుకోరు, భార్యాభర్తలుగానే ఉంటాం, మనసిప్పు మాట్లాడుకోం, అయినా స్నేహ బంధం లేదు. అందుకనే టీచర్స్ నేను పెద్ద, పిల్లలు చిన్న అనే భావన లేకుండా వారు మన స్నేహితుల్లాగా మెలిగితే వారి మనసులో ముద్దలు పడిపోతాయి. ఎందుకంటే కొన్ని వేలు లక్షల సంవత్సరాల నుంచి గురువు పరంపరని భుజాల మీద మోస్తున్న సంస్కృతి సాంప్రదాయం మన భారతీయ తత్వంలో ఇంక్లూడ్ అయ్యింది. ఎందుకని ఆ గురువు ఆ శిష్యులతో మమేకమైన తీరు, వాళ్ళకు బోధించే విధానం, వాళ్ళకి విద్య నేర్పే పద్ధతులు, వాళ్ళతో ఉండే ప్రేమతత్వం, ఇవన్నీ మనకు అంత గొప్పది. తల్లి, తండ్రి, గురువు, దైవం. ఎందుకని దేవుడు చేసిన 4వ స్థానంలో పెట్టారు? తల్లి అనేది మనకి ఈ శరీరానికి జన్మనిచ్చింది, తండ్రి అనేవాడు నిత్యం మనం పోషిస్తా ఉన్నాడు, గురువు అనేవాడు మనకు విచక్షణ, వివేక జ్ఞానాన్ని భౌతికమైనటువంటి ప్రపంచంలో ఉన్నతమైన స్థానాన్ని ఎదగడానికి, ఆధ్యాత్మిక ప్రపంచంలో మొత్తం విహరించడానికి ఇవన్నీ కూడా మనకి దారి చూపేటువంటి మార్గదర్శకులు మన ఉపాధ్యాయులు కావచ్చు, ఆధ్యాత్మిక గురువులు కావచ్చు. వీళ్ళందరినీ మనం చేయాలంటే ముఖ్యంగా ఇవాళ రాష్ట్రానికి ఈ మన సమాజంలో అనేక రకమైనటువంటి మార్పులు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. సమయం మరి ఎంతుందో ఇందులో పోతా ఉంటే, కాబట్టి మీరందరూ కూడా బాగా శ్రద్ధ పెట్టి, ఎందుకంటే మనకు 4 రకాలుగా జీవితాన్ని 4 భాగాలు చేస్తారు: బ్రహ్మచర్యం, వానప్రస్థం, గృహస్థం, సన్యాసం. ఇప్పుడు మీరందరూ బ్రహ్మచర్యంలో ఉన్నారు. 40 సంవత్సరాలు చక్కగా చదువుకోవాలి. ఎట్లాంటి మానసిక రుగ్మతలకు గురి కాకుండా, ఎట్లాంటి కోరికలకి లోనవ్వకుండా చక్కగా విద్యాభ్యాసం చేసి ఉన్నతమైన జాబుల్లో చేరి ఆ తర్వాత కుటుంబ వ్యవస్థ నిర్మాణం చేసుకొని, కుటుంబం మన పిల్లలతో పాటు కుటుంబాన్ని పటిష్టం చేసి ఆ తర్వాత సమాజం వైపు వచ్చి ఆ తర్వాత సమాజానికి అతీతమైనటువంటి స్థితిని పొందాలి. ఈ 4గింటిని శాతురు వర్ణం ఆశ్రమాలను చెప్తారు. ఈ ఆశ్రమాల ద్వారా మనం చేరాలంటే ఇప్పుడు మీరందరూ బాల్యంలో ఉన్నారు, బాల్య వ్యవస్థను చక్కగా అర్థం చేసుకోండి. టీచర్స్, పిల్లలు భేదభావాలు లేకుండా స్నేహభావంతో మెలగాలి. మీరు సమాజానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దబడాలి. ఈ యొక్క వాతావరణం ఇదంతా కూడా మనకు చాలా అదృష్టం. ఎందుకంటే ప్రతిదీ వాళ్ళు ఏది ధనం లేకుండా ముందుకు జరిగే పరిస్థితి లేదు. కానీ
ఎంతున్నా కూడా మంచి చక్కటి వాతావరణం బ్రహ్మాండంగా ఉన్నది, మంచి టీచర్స్, మంచి యాజమాన్యం. ఇక్కడ చదువుకుంటే రేపు రానున్న రోజుల్లో పలానా గీతికా స్కూల్లో నేను చదివాను అనేది మీకు గర్వకారణం అయ్యే స్థాయికి స్కూల్ ఎదుగుతుంది. మీ వల్ల ఈ స్కూల్కి పేరు రావాలి. అర్థమైందా? ప్రపంచంలోకి మీరు పోయి మీరు ఎదిగితే మా శిష్యుడు అంటే మా బిడ్డ అని చెప్పుకునే స్థాయికి ఈ యొక్క స్కూల్ కూడా వస్తుంది. ఆ స్థాయిలో మనందరం పరస్పరం కలుసుకొని మనం బాగా ఎదగాలని కోరుకుంటూ, మరి ఈ అవకాశం మాకు కల్పించినటువంటి మాకు పిలిచి ఈ అవకాశం రావాలి నారాయణ స్వామి వారు అని చెప్పినటువంటి మరి రమణారెడ్డి గారికి, ఈ అవకాశాన్ని కల్పించినటువంటి గీతికా స్కూల్ యాజమాన్యానికి మరి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ, ముఖ్యంగా మీ అందరూ కూడా భగవంతుని ఆశీస్సులు అనుగ్రహం మెండుగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాం. అది ఓం తత్సత్ సర్వం శివార్పణమస్తు. ధన్యవాదాలు సార్. ఈ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మా విజ్ఞాపనను మన్నించి ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులు ఆచార్యులు రామకృష్ణారెడ్డి గారు, హరే రామ హరే కృష్ణ ప్రోగ్రామ్స్కి ఇన్ఛార్జిగా చూస్తూ ఉంటారు ఆయన. అట్లాగే కృష్ణారెడ్డి గారు భగవద్గీత ఉపన్యాసకులు, నారాయణ స్వామి గారు, అట్లాగే రమణారెడ్డి గారు ధ్యానం వాటి మీద అవగాహన ఉన్నవారు. వారందరూ వాళ్ళ ముగ్గురు కూడా ఈ రోజున ఇక్కడికి ఇచ్చేసి వారి యొక్క అమూల్యమైన సమయాన్ని మీకోసం వెచ్చించి మీకు జీవితంలో ఉపయోగపడే విధంగా అనేక జీవిత సత్యాలని మీ ముందు ఉంచడం జరిగింది. సో దీని ద్వారా మా పిల్లలందరికీ కూడా చక్కటి అవగాహన కలిగింది. జీవితం పట్ల చక్కగా ఎలా మెలగాలి జీవితంలో అనే దాని మీద వాళ్ళకి చక్కటి అవగాహన కలిగించినందుకు సార్ మీ ముగ్గురికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈ గీతికా సంస్థ తరఫున హరే కృష్ణ ప్రోగ్రాం చక్కగా కృష్ణ సూక్తిని, కృష్ణుడి యొక్క అంశాన్ని అవన్నీ కూడా చాలా చక్కగా పిల్లలకి నేర్పించారు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా విజయం సాధించాలంటే ఇటువంటివన్నీ కూడా మంచి సూక్తులు మీకు మంచి ఆదర్శంగా ఉండాలని చెప్పి సార్ మీకు చక్కగా అన్ని వివరించడం జరిగింది. సార్ ఈ సందర్భంగా మీరు ఇక్కడికి వచ్చి మా పిల్లలకి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చక్కగా ఇచ్చినందుకు మరి ఒకసారి మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈ గీతికా సంస్థ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.